నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా సరే సోషల్ మీడియాలో వేరే వాళ్ళని అసభ్యకరమైన పోస్టింగ్లు పెడితే ఏమైనా అవుతుందా? అవమానపరిచే విధంగా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ వేరే వాళ్ళని దూషిస్తూ పెడితే ఏమైనా అవుతుందా అంటే, ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ధీరజ్ సింగ్, జస్టిస్ రవితో కూడిన డివిజన్ బెంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసులు పెట్టారు పోలీసులు. కారణం ఏంటంటే, అతను మీద కంప్లైంట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో అవమానపరిచేటట్టు నా మీద పోస్టింగ్లు పెడుతున్నాడు, ఇతని మీద క్రిమినల్ చర్యలు తీయాలి అంటే క్రిమినల్ కేసు బుక్ చేస్తే ఆ క్రిమినల్ కేసుని ఛాలెంజ్ చేశాడు, క్వాష్ చేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం దగ్గరికి వచ్చింది. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్, జస్టిస్ రవి. వాదోపవాదాలు వినిన తర్వాత, ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ఈ కేసును కొట్టేస్తూ కామెంట్ చేయడం జరిగింది. మీరు ఎవరిపైనైనా ఇట్లా దూషించేటట్టుగా, అవమానపరిచేటట్టుగా పోస్టింగులు పెడితే ఎవరు ఊరుకునేది లేదు, మీ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. కాబట్టి ఇట్లా యూజ్ చేయకండి, మిస్యూజ్ చేయకండి సోషల్ మీడియాని. చేస్తే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయని. సోషల్ మీడియా మనము ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడో ఉంటాము, మమ్మల్ని ఎవరు చూడరు, మనల్ని ఎవరు పట్టించుకోరు, ఇట్లా మీ పోస్టింగ్లు పెడితే అంటే చాలా తప్పు. మీరు ఎక్కడున్నా కూడా మీ వేరే బోర్డ్స్ 2 నిమిషాల్లో తెలుస్తాయి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, క్రిమినల్ చర్యలు ఉంటాయి అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ.